హాయ్ టు ఎవరీవన్, దిస్ ఈజ్ యువర్ పవన్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే సెబీ న్యూ రూల్స్ తీసుకొచ్చింది అక్టోబర్లో. నవంబర్ 20 నుంచి అవి యాక్టివేషన్లోకి వస్తున్నాయి. నవంబర్ 21 నుంచి, ఈ రోజు హాలిడే కాబట్టి. సో లాట్ సైజులు పెరుగుతున్నాయి, బయ్యర్స్ ట్రేడింగ్ చేయలేరు ఇంకా, అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చేయలేరు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. సో అసలు సెబీ రూల్స్ ఏం మారుస్తుంది, బయ్యర్స్ కి ఏ విధమైన ఇంపాక్ట్ ఉంది, సెల్లర్స్ కి ఏ విధమైన ఇంపాక్ట్ ఉంది, ఎంతెంత లాట్ సైజులు మారబోతున్నాయి, మిగతా 6 రూల్స్ ని కూడా తెలుసుకోవడానికి, అండ్ అదేవిధంగా ఎందుకు ఇంత కఠినంగా ఎఫ్ఎన్ఓలో రూల్స్ తీసుకొస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ థింగ్, సెబీ ఏం భావించిందంటే న్యూగా వచ్చిన కమ్మర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ లోకి, వాళ్ళు ఎక్కువ మంది ఎఫ్ఎన్ఓలోకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకు? తక్కువ మనీతో చేయొచ్చు, అండ్ అదే విధంగా ఎక్కువ మంది దీని మీదే ఫోకస్ చేస్తున్నారు. లైక్ ల్యాక్ ఆఫ్ మంది, చాలా మంది లాసెస్ కూడా ఫేస్ చేస్తున్నారు. ఎందుకు లాసెస్ ఫేస్ చేస్తున్నారంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వలన, అంటే నాలెడ్జ్ లేకపోవడంగా ట్రేడ్ చేయడం వలన, వేరే వాళ్ళకి అకౌంట్ హ్యాండ్లింగ్ ఇవ్వడం వలన. సో ఈ రెండిటి థింగ్స్ వల్ల చాలా మంది లాస్ అవుతున్నారు. అదే విధంగా వేరే వాళ్ళు చెప్పినవి తీసుకోవడం వల్ల, కాల్స్ కానీ లేకపోతే స్టాక్స్ కానీ, అలా ఒక ప్రాపర్ నాలెడ్జ్ నేర్చుకున్న వాళ్ళు, ప్రాఫిటబుల్ గా ఉంటారని నేను చెప్పను, కానీ లాసెస్ అయితే పక్కా అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ రిస్క్ ని మేనేజ్ చేయాలో వాళ్ళకి పూర్తి స్థాయిలో తెలుసు. ఇలా ఎక్కువ మంది లాసెస్ ఫేస్ చేస్తున్నారని చెప్పేసి మన సెబీ భావిస్తుంది కాబట్టి ఈ రూల్స్ ని తీసుకురావడం జరుగుతుంది. ఓకే, సో ఫైన్, ఇదంతా కూడా మన అందరికి కూడా తెలిసిందే. నెక్స్ట్, ఏ విధమైన రూల్స్ తీసుకురాబోతుంది, మనకి ఏ విధమైన ఇంపాక్ట్ ఉండబోతుంది మార్కెట్లో అనడానికి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ చూడండి, సెబీ న్యూ రూల్స్ ఫర్ ఇండెక్స్ డెరివేటివ్స్. మనకు అక్టోబర్ 3 సర్క్యులం రిలీజ్ అయింది, బట్ రేపు నుంచి ఇంప్లిమెంట్, నవంబర్ 21 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇంక్రీజ్ ఇన్ కాంట్రాక్ట్ సైజ్. కరెంట్లీ కాంట్రాక్ట్ సైజ్ ఆఫ్ ఎఫ్ఎన్ఓ కాంట్రాక్ట్ 5 lakh to 10 lakh ఉంది. అంటే ఒక కాంట్రాక్ట్ 5 lakh నుంచి 10 lakh వాల్యూ ఉంది. కాంట్రాక్ట్ అంటే ఏంటి? వీటిని కాంట్రాక్ట్ అంటారు కదా, మన నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ, వీటిని కాంట్రాక్ట్స్ అంటారు. సో ఈ కాంట్రాక్ట్స్ ని ఎంత వాల్యూ ఉంది ఇప్పుడు ప్రెసెంట్? 5 lakh to 10 lakh ఉంది. ఆ 5 lakh to 10 lakh ఉన్న వాల్యూని మనకి 15 lakh to 20 lakh మారుస్తున్నారు. అంటే ఎలా కౌంట్ చేస్తున్నావు పవన్ బ్రో అని చెప్పేసి మీరు అడగొచ్చు. సో దానికి నేను ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాలిక్యులేషన్ లో చూపిస్తున్నాను, చూడండి. ఓకేనా? ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా. ఒకసారి మనం ఇక్కడ గమనించినట్టయితే చూడండి, నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు నిఫ్టీ ఎంత ఉంది ప్రైజ్? 24,000 దగ్గర ఆల్మోస్ట్ రన్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 24,000 వేసుకున్నాం. ఇప్పుడు లాట్ సైజ్ ఎంత ఉంది ఇక్కడ నిఫ్టీకి? 25 ఉంది. మన లాట్ సైజ్ ఎంత నిఫ్టీ? 25 కదా యాజ్ ఆఫ్ నౌ. అంటే మీరు ఒక కాంట్రాక్ట్ ని కొనుక్కోవాలనుకుంటే దాని లాట్ సైజ్ 25 అనమాట. ఇంటూ 25 వేసామనుకోండి, ఇప్పుడు ఎంత వచ్చింది? 6 lakh. ముందు ఎంత చెప్పారు? 5 lakh to 10 lakh. 2019 నుంచి 5 lakh to 10 lakh వాల్యూలో మీరు కాంట్రాక్ట్ వాల్యూ ఉంచాలని చెప్పేసి చెప్పింది. సో దాని ప్రకారం ఇప్పుడు సరిపోయింది. బట్ ఇప్పుడు ఏమంటున్నారు? 15 to 20 lakh ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. 15 to 20 lakh ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు యొక్క నిఫ్టీ యొక్క వాల్యూని మనం ఆ చార్ట్ యొక్క ప్రైజ్ ని పెంచలేం కదా. పెంచగలమా? పెంచలేం కదా. సో దాన్ని బట్టి మనం ఏం చేయగలం? ఇక్కడ ఓన్లీ వన్ ఆప్షన్ ఉంది, వాళ్ళకన్నా ఎవరికన్నా సరే, లాట్ సైజ్ పెంచాలి. లాట్ సైజ్ పెంచితే మనకి వాల్యూ అన్నది 15 to 20 lakh వెళ్తుంది. ఇప్పుడు ఎలా పెంచాలి? సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 24 యాజ్ ఇట్ ఈస్. నార్మల్ గా అయితే ఇప్పుడు 6 lakh అలా అవుతుంది. ఇప్పుడు వాళ్ళు 15 to 20 lakh వెళ్ళాలన్నారు కాబట్టి ఇంటూ లాట్ సైజ్ 25 ఉన్నది 75కి మారుస్తున్నారు. చూడండి, ఇంటూ 75 వేసామనుకోండి, ఎంత అవుతుంది? 18 lakh అవుతుంది. వాళ్ళు ఏం అడిగారు? ఇక్కడ 15 lakh to 20 lakh ఉండాలని చెప్పారు కాబట్టి సో యాజ్ ఇట్ ఈస్ గా ఇలా లాట్ సైజ్ మార్చి ఆ కాంట్రాక్ట్ యొక్క వాల్యూని పెంచుతున్నారు. ఎవరో ఈ రూల్స్ తీసుకొచ్చిన సెబీ రూల్స్ తీసుకొస్తే ఎన్ఎస్సి వాళ్ళు, బిఎస్సి వాళ్ళు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు వీటిని లాట్ సైజ్ ని పెంచుతున్నారు. ఇది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. లాట్ సైజ్ మారబోతున్నాయి. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇవి ఉన్నాయి, 25, 15. ఇవి నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, 10, సెన్సెక్స్ 10, బ్యాంక్ ఎక్స్ 15, అలాగా. ఇవి నవంబర్ 20 తర్వాత నుంచి వచ్చే అప్డేట్ వెర్షన్ అనమాట. సో ఓకేనా? ఇలా ద లాట్ సైజ్ విల్ చేంజ్ ఆన్ December 26 ఎండ్ ఆఫ్ ద డే ఫర్ నిఫ్టీ. ఓకేనా? సో ఇలా ఈ డేట్లకి చేంజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇండెక్స్ ఎక్స్పైరీ డేట్ December 19 వీక్లీ. ఓకేనా? నిఫ్టీ లాస్ట్ వీక్లీ ఎక్స్పైరీ విత్ ఎక్స్టింగ్ లాట్ సైజ్. ఇప్పుడు ఏదైతే లాట్ సైజ్ ఉందో అది December 19 లోపు ఎండ్ అవుతుంది అని చెప్పేసి వీక్లీ సంథింగ్. ఇవన్నీ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు ఎండ్ అవుతున్నాయి, మిడ్ క్యాప్ ఎప్పుడు ఎండ్ అవుతున్నాయి అని చెప్పేసి క్లియర్ గా ఉంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ క్యాలెండర్ స్ప్రెడ్ అని చెప్పేసి ఎవరైతే సెల్లింగ్ చేస్తుంటారో వాళ్ళు క్యాలెండర్ స్ప్రెడ్ చేసి ఆ బెనిఫిట్ ని తీసుకుని ట్రేడ్ చేస్తుంటారో ఆ క్యాలెండర్ స్ప్రెడ్ ఏదైతే ఉందో అది కూడా తీసేస్తామని చెప్పేసి ఇక్కడ ఇన్ఫార్మ్ ఇస్తున్నారు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ వీక్ ఎక్స్పైరీ మొన్న అయిపోయింది కదా, November 13 అయిపోయింది. మిడ్ క్యాప్ ఏమో November 18 లాస్ట్ వీక్లీ ఎక్స్పైరీ తీసేస్తున్నారు.
నిఫ్టీ తీసేస్తున్నారు. ఓకేనా, బ్యాంక్ ఎక్స్ అండ్ అదేవిధంగా సెన్సెక్స్ లో బ్యాంక్ ఎక్స్ వీక్లీ ఎక్స్పైరీ తీసేస్తున్నారు. చూడండి ఇక్కడ మీకు ఏది వీక్లీ ఎక్స్పైరీ ఉంది, ఏది మంత్లీ ఎక్స్పైరీ ఉన్నది. ఫస్ట్ మనకి 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయి. ఎన్ఎస్సి అని ఒకటి ఉంటుంది, మీకు స్టాక్ ఏదన్నా కొనేటప్పుడు ఇవి కూడా వస్తుంటాయి. ఎన్ఎస్సి ఒకటి ఉంటుంది అండ్ అదేవిధంగా సెకండ్ది బిఎస్సి. ఓకేనా, ఈ 2 ఉంటాయి. ఈ రెండిటికి ఎక్స్చేంజ్లు ఉంటాయి. మనం ప్రెసెంట్ యూజ్ చేస్తున్న ఇండెక్స్లు ఏంటంటే, మనం దీంట్లో అయితే బిఎస్సిలో అయితే బ్యాంక్ ఎక్స్ అండ్ అదేవిధంగా సెన్సెక్స్ యూజ్ చేస్తున్నాం. వీటిలో మల్టిపుల్ ఉన్నాయి, మిడ్ క్యాప్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ఇలా డిఫరెంట్ కైండ్ ఉన్నాయి. వీటిలో ఎన్ఎస్సి వాళ్ళు ఒక్క నిఫ్టీకే వీక్లీ ఎక్స్పైరీ ఉంచుతున్నారు, మిగతా అన్నిటికి కూడా మంత్లీ తీసుకుని వెళ్ళిపోతున్నారు. దీంట్లో ఒక్క సెన్సెక్స్ కి, అంటే 2 ఉన్నాయి కాబట్టి సెన్సెక్స్ కి వీక్లీ ఉంచుతున్నారు, బ్యాంక్ ఎక్స్ ని మంత్లీకి తీసుకెళ్లిపోతున్నారు. అంటే ఎన్ఎస్సిలో ఏమో ఓన్లీ నిఫ్టీయే వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది అండ్ అదేవిధంగా బిఎస్సిలో ఏమో ఓన్లీ సెన్సెక్స్ మాత్రమే వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికి కూడా. సో ఈ విధంగా మనకి ఎక్స్పైరీస్ ని మంత్లీకి షిఫ్ట్ చేస్తున్నారు. అంటే మనం జీరో టు హీరోలు అవన్నీ చేస్తుంటాం కదా, అవన్నీ నార్మల్ గా బ్యాంక్ నిఫ్టీ వీటిల్లో చేయడానికి ఇంకా అవ్వదన్నమాట. సో దట్స్ వై ఇక్కడ చూడండి, నిఫ్టీ 50 థర్స్డే ఆఫ్ ఎవ్రీ వీక్ ఎక్స్పైరీ ఉంటుంది, లాస్ట్ థర్స్డే ఆఫ్ ఈచ్ మంత్లీ ఎక్స్పైరీ. ఓకేనా, ప్రతిదానికి వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. ఇవి ఆప్షన్స్ అంటారు, వీటిని ఫ్యూచర్స్ అంటారు. ఓకేనా, సెన్సెక్స్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ వీక్ ఉండేది ఉంటది, ఇప్పుడు కూడా ఫ్రైడే ఉంటది. నిఫ్టీ ఏమో థర్స్డే ఉంటది. ఈ బ్యాంక్ ఎక్స్ ఇంకా నో వీక్లీ ఎక్స్పైరీ, ఇంకా మంత్లీ లాస్ట్ మండే, ప్రతి మంత్ లాస్ట్ వారం అనమాట. లాస్ట్ వారంలో మంత్ కి 4 వీక్స్ ఉంటాయి కదా, 4 వీక్స్ లో లాస్ట్ మండే రోజు మనకి ఎక్స్పైరీ ఉంటది అనమాట. సో ఆ విధంగా చెప్తున్నారు. మిడ్ క్యాప్ కూడా వీక్లీ ఎక్స్పైరీ తీస్తారు. ఈ విధంగా ఇవన్నీ కూడా వీక్లీ ఎక్స్పైరీ తీసేసి ఈ 2 వీక్లీ ఎక్స్పైరీ పెట్టి ఇవన్నీ కూడా మంత్లీకి షిఫ్ట్ చేస్తారు. వీటికి మంత్లీ ఉంటది కానీ వీటికి వీక్లీ తీసేశారు అంతే. ఓకేనా, ఈ రెండింటికి కూడా మంత్లీ ఉంటుంది, మంత్లీ తీసేసారు కాదు, ఓన్లీ వీక్లీ ఉంటదని కాదు, వీక్లీ ఉంటది వీటికి కమ్ మంత్లీ కూడా ఉంటది. వీటికి అయితే మొత్తానికి వీక్లీ తీసేసి ఓన్లీ మంత్లీ పెట్టేశారు. ఓకేనా, అంటే ఇప్పుడు మనకి ఈ విధమైన పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఏమేమి మూవ్మెంట్ దేని ద్వారా ఉంటుందో అవి కూడా మాట్లాడుకున్నాం. అండ్ కమింగ్ డేస్ లో కూడా చాలా మార్పులు జరగబోతున్నాయి. ఈ 6 మార్పులు కూడా జరగబోతున్నాయి. ఇంక్రీజ్ ఇన్ కాంట్రాక్ట్ సైజ్ చెప్పాను కదా, మనీ పెంచుతున్నారు. 5 lakh to 10 lakh ఉండాల్సింది 15 lakh to 20 lakh దాకా ఇంక్రీజ్ చేస్తున్నారు. అందుకని లాట్ సైజ్ పెరుగుతున్నాయి. లిమిటెడ్ వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ చాలా ఇండెక్సెస్ ఉన్నాయి మనకి, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా లిమిటెడ్ గా ఓన్లీ 2 పెడుతున్నారు. ఇప్పుడు ఎడిషనల్ మార్జిన్ ఆన్ ఎక్స్పైరీ డే, మార్జిన్ గురించి కూడా అప్డేట్ వస్తుంది November 20న. అది మనం రియల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది. నో క్యాలెండర్ స్ప్రెడ్ బెనిఫిట్స్ చెప్పాను కదా, ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి తెలుసు క్యాలెండర్ స్ప్రెడ్ అంటే, దాంట్లో బెనిఫిట్ ఉండేది అది తీసేస్తున్నారు. ఓన్లీ ఆన్ ఎక్స్పైరీ డే రోజే ఉండదు అనమాట. అప్ ఫ్రమ్ కలెక్షన్ ఆఫ్ ప్రీమియం విల్ బయింగ్ ఆప్షన్స్ అండ్ ఇంట్రాడే మానిటరింగ్ ఆఫ్ పాసిబుల్ లిమిట్, ఇవన్నీ February 1 నుంచి April 1 నుంచి కాబట్టి మనకి నియర్ బై వచ్చేటప్పటికి ఎవ్రీథింగ్ కూడా అర్థం అవుతుంది. ఓకేనా, ఇక్కడ డీటెయిల్ గా కూడా ఉంది. సెబీ న్యూ రూల్స్ ఆఫ్ ఇండెక్సెస్ అండ్ డెరివేటివ్స్ అని కొడితే 0 వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది మీరు కూడా క్రోమ్ లో సెర్చ్ చేసి పూర్తి స్థాయిలో చెక్ చేయండి. మేజర్ అయితే ఇవే లాట్ సైజులు కానీ ఇవి కానీ మీరు టుమారో నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి మనం అందరం కూడా కలిపే చెక్ చేద్దాం. బయ్యర్ కి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా, సెల్లర్ కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందా అని చెప్తే నేను మన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడానికి ట్రై చేస్తాను. చూడండి, బయ్యింగ్ చేసే వాళ్ళు ఎవరైతే 1 lot తో ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా ట్రేడ్ చేయలేరు. 4000 5000 అలా లాట్ సైజ్ అవుతుంటే తర్వాత నుంచి 15K అవుతుంది. అంటే 3 lots మినిమం చేసే వాళ్ళు ట్రేడ్ చేయగలరు బయ్యింగ్ లో. సరేనా, అర్థమైందా అందరికి కూడా? అంటే మరి కాంట్రాక్ట్ పెంచేస్తున్నారు కదా, ఇప్పుడు 5000 అవుతున్న కాంట్రాక్ట్ ఇప్పుడు మీరు కొంటున్నప్పుడు లాట్ ఎంత అయితే అవుతుందో 5000 7000, అది ఇప్పుడు మీరు ఏదైతే 1 lot ని 5000 తో కొంటున్నారో దానికి ఇప్పుడు లాట్ సైజ్ 25 ఉన్నది కాస్త 75 అయిపోతుంది కాబట్టి అంటే 2x మార్జిన్ లో పెరుగుతుంది. అంటే మీకు 5000 అవ్వాల్సింది ఇక్కడ 15000 అవుతుంది అనమాట కాంట్రాక్ట్. అంటే మీకు 15000 కానీ 20,000 కానీ మినిమం ఉండాలి. అంటే 3 lotsకి తగ్గ అమౌంట్ మీ దగ్గర ఉంటాయి కానీ మీరు బయింగ్ లో ట్రేడ్ చేయలేరు. అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా 3 lots అబౌవ్ యూజ్ చేస్తారు కాబట్టి బయింగ్ లో అందరూ కూడా చేయగలరని నేను అనుకుంటున్నాను. 1 lot ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో చేస్తున్నారు ఆల్రెడీ బిగినర్స్, వాళ్ళు ఇంకా బయింగ్ చేయలేరు. ఇది క్లియర్ కదా బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది మ్యాటర్ బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకా సెల్లింగ్ వద్దాం. సెల్లింగ్ ఇప్పుడు 1 lot కి ఎంత అవుతుంది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ గా 1 lot కి మీకు ఆల్మోస్ట్ 1 lakh అలా అవుతుంది సెల్లింగ్ చేయాలంటే. అదే లాట్ ని మళ్ళీ నేకిడ్ గా బై చేయాలి, నేకిడ్ గా సెల్ చేయాలంటే 1 lakh అయ్యేది కాస్త సేమ్ 2x లో డబుల్ అవుతుంది కాబట్టి 2x అవుతుంది కాబట్టి అది ఎంత అవబోతుంది? 3 lakh అవబోతుంది. ఇంకా హెడ్జింగ్ చేయాలంటే అలా చేయాలంటే 6 lakh, ఆల్మోస్ట్ మనకి సెల్లింగ్ కి 10 lakh ఉంటాయి కానీ మనం కంఫర్టబుల్ గా ట్రేడ్ చేయలేం. 10 lakh తో ఎవరో ఆప్షన్స్ లో ఉంటారు. 10 lakh ఉంటే స్టాక్స్ లో కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో కానీ SWP కానీ సిప్ కానీ లంసం కానీ వాటిలోకి వెళ్ళిపోతారు కానీ సెల్లింగ్ లో ఎవరు ఉంటారు చెప్పండి? ఇంత క్యాపిటల్ ఉంటే, ఇంత క్యాపిటల్ ఉన్న వాళ్ళు. సో దట్స్ వై ఇప్పుడు యాక్చువల్లీ FNO లో ఉండేదే
తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎఫ్ఎన్ఓలో ఉంటున్నారు. అలాంటిది ఎఫ్ఎన్ఓలో సెల్లింగ్ చేయడానికి మనకి 10 lakh మినిమం లేకపోతే 5 lakh మినిమం అవుతున్నప్పుడు ఎవరుంటారు? అందుకని సెల్లింగ్ లో ఆ యొక్క చేసే ప్రెజర్ అన్నది తగ్గుతుంది అని చెప్పేసి నా ఉద్దేశం. సెల్లర్స్ కి ఇది డెఫినెట్లీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. నేను సింగిల్ లైన్ లో చెప్తున్నాను చూడండి. బయ్యర్స్ యథావిధిగా చేసుకోవచ్చు 3 లాట్లతో చేసుకునే వాళ్ళకి. ఆ 3 లాట్లకి తగ్గట్టే కూడా 3 లాట్లతో ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో తర్వాత 1 లాటే వస్తుంది, కానీ ప్రాఫిట్ సేమ్ అండ్ అదే విధంగా లాస్ కూడా సేమ్. ఈ 1 lot కి మీకు ఈ 3 lots కి ఎంత అయితే ప్రాఫిట్ వస్తుందో అంతే వస్తుంది. ఈ 1 lot కి 3 lots కి ఎంత అయితే లాస్ వస్తుందో అంతే పోతుంది. అర్థమైందా మీకు? అంటే మీరు 3 lots తో 1 lot కింద కౌంట్ చేసుకుంటారంటే. నెక్స్ట్ బయ్యర్స్ కి సెల్లర్స్ కి ఇది పాయింట్ ఆఫ్ వ్యూ. కొంతమందికి డౌట్ ఉన్నది ఏంటి అన్న, బ్యాంక్ నిఫ్టీలో ఇంకా ట్రేడ్ చేయకూడదా, వీక్లీ ఎక్స్పైరీ లేవు కదా, మంత్లీ ఎక్స్పైరీలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎలాగా? నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓన్లీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీస్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎక్కువ మంది ట్రేడర్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ సెన్సెక్స్ లో ఇంక్రీజ్ అవుతారు. ఎందుకు? వీక్లీ ఎక్స్పైరీ రాగానే దీంట్లో 0 to ఈ రూల్ అని చెప్పేసి మనం రీసెంట్ గా కొత్తగా ఈ రూల్ కి సంబంధించి ఓజీ స్ట్రాటజీ అని చెప్పేసి కొత్తగా బయింగ్ లో హెడ్జింగ్ తీసుకొచ్చాం. సో ఆ ఓజీ స్ట్రాటజీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, మీకు డెఫినెట్లీ కూడా అది ఉపయోగపడుతుంది. సో వాళ్ళకి అలాగా ఎక్కువ మంది నిఫ్టీలోకి సెన్సెక్స్ లోకి ఎక్కువ మంది ట్రేడర్స్ షిఫ్ట్ అవుతారు. ఇప్పుడు అన్న నేను ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో చేస్తున్నా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న పర్సన్స్ అందరూ కూడా ఇప్పుడు నిఫ్టీలో షిఫ్ట్ అవుతారు. అర్థమైందా నేను చెప్పింది? బ్యాంక్ ఎక్స్ లో కూడా ట్రేడ్ చేస్తున్నాను అన్న వాళ్ళు బ్యాంక్ ఎక్స్ ఆఫీస్ సెన్సెక్స్ లోకి వెళ్తారు. ఓకేనా? అర్థమైందా? వీళ్ళు ఓన్లీ నిఫ్టీలో చేద్దాం అనుకున్న వాళ్ళు ఇంకా చేయరు. ఓన్లీ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ చూసింగ్ ఒక ఇండెక్స్ ని చూస్ చేసుకోవాలనుకుంటే ఎక్స్పైరీ ఉన్న ఇండెక్స్ బెటర్ కాబట్టి మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నిఫ్టీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. దీంట్లో మూవ్మెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది నిఫ్టీలోని. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో టు బి ఫ్రాంక్ నాకు తెలిసి లిక్విడిటీ అన్నది తగ్గుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నంత వైల్డ్ గా రియాక్ట్ అవ్వదు, ఇప్పుడు ఉన్నంత యాక్యురేట్ గా మనకి మార్కెట్ లో మూవ్మెంట్ ఉండదు. కంపేర్ విత్ బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీలో మూవ్మెంట్ ఉండే అవకాశం ఉంది. అన్న బ్యాంక్ నిఫ్టీ చూస్ చేసుకోవాలి కదా, పెద్ద ఇండెక్స్ కదా, నిఫ్టీ ఎందుకు చూస్ చేసుకున్నారు అని చెప్పేసి అడగొచ్చు మీరు. నిఫ్టీలో టాప్ 50 స్టాక్స్ ఉంటాయి, బ్యాంకింగ్ సెక్టార్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అలా అని బ్యాంక్ నిఫ్టీలో అలా కాదు, ఓన్లీ బ్యాంకింగ్ సెక్టారే ఉంటుంది. సో దట్స్ వై అన్ని సెక్టార్స్ ఉన్న ఇండెక్స్ ని చూస్ చేసుకోవడం జరిగింది అనమాట. మేబీ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా నిఫ్టీలోని సెన్సెక్స్ లోని లిక్విడిటీ పెరిగే అవకాశం ఉంది. ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా డైలీ 0 to హీరోలు ఉండవు కాబట్టి, ఇక వీక్లీ ఎక్స్పైరీ డైలీ ఉండవు కాబట్టి ఓన్లీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లోనే ఉంటాయి కాబట్టి దీంట్లో ఎక్కువ ట్రేడింగ్ పర్సెంటేజ్ అన్నది పెరుగుతుందని చెప్పేసి నా ఉద్దేశం ఉంది. ఎలాగా ఎఫ్ఎన్ఓ రిస్కీ, మీరు ప్రాపర్ గా నాలెడ్జ్ నేర్చుకుంది అయితే దేంట్లోనే రిస్కీ. సో స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ, నేను రీసెంట్ గా SWP ఇంకో వీడియో చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ సిప్ కానీ లంసమ్ కానీ వీటి మీద వీడియోలు చేశాను. సో దాంట్లో సేఫ్ ఇన్కమ్ కూడా మనం చూసుకోవచ్చు మార్కెట్ లో. ఎఫ్ఎన్ఓ అంటే రిస్కీ, బట్ ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇట్ విల్ యూజ్ టు దెమ్ అనమాట. సో మ్యాక్సిమం మీ అందరికి కూడా రూల్స్ అన్ని అర్థమయ్యాయి అనుకుంటున్నాను. రేపు రియల్ మార్కెట్ లో కూడా లైవ్ లో కూడా లాట్ సైజులు ఎలా మారుతున్నాయి అండ్ అదేవిధంగా వీక్లీ ఎక్స్పైరీలు కూడా మారుతున్నాయి అన్నది మనం గమనించవచ్చు. ఇక్కడ మీకు ఎక్స్పైరీస్ లో తెలుస్తూ ఉంటాయి. చూడండి 41 days గ్యాప్ ఉంది నిఫ్టీకి. అలాగా ఎక్స్పైరీ డేస్ కూడా మీకు ఇక్కడ చేంజ్ అయిపోతుంటాయి. 34 days గ్యాప్ ఉంది, 70 days మళ్ళీ ఎక్స్పైరీ రావాలంటే అలా. ఓన్లీ నిఫ్టీకి సెన్సెక్స్ కి మాత్రమే వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి. చూడండి 8 days 15 days అలా ఉంది. మిగతా అన్నిటికి 30 days గ్యాప్ ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు రూల్స్ అన్ని మారిపోతున్నాయి, ఆల్రెడీ చేంజెస్ అయిపోతున్నాయి. సో ఇది రూల్స్, ఇవన్నీ మారిపోతున్నాయి. అందరికి కూడా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోని వెళ్లే ముందు అందరూ కూడా లైక్ చేయండి. ప్రాపర్ సబ్జెక్ట్ ఓజీ స్ట్రాటజీ కానీ లేకపోతే 5 star స్ట్రాటజీ కానీ కమింగ్ డేస్ లో చేంజెస్ అన్నట్లు కూడా స్ట్రాటజీలు కావాలనుకుంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలు సెన్సెక్స్ లో వాటిలో డెఫినెట్లీ కూడా మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో థ్యాంక్ యూ.